నిజంగా కొట్టాడు. తిట్టుకోమన్నాడు, నిజంగా తెలియదు. ఇప్పుడు నా టైం అనమాట. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 184 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ మన రూమ్కి వచ్చేసా. స్వరూప్ బ్రో తెలుసు కదా మీకు, నేను ఇంట్రొడ్యూస్ చేయాలంట. రాజాది రాజా, రాజా మార్తాండ, రాజ గంభీర, రాజ బీభత్స, రాజ భయంకర. సో ఇలా ఇంట్రొడ్యూస్ చేయాలంట మనల్ని. నీకేం చెప్పాలి బ్రో? మిస్ యూనివర్స్ అని చెప్పాలా? మిస్ యూనివర్స్ శ్రీకాంత్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే షూట్ చేయడానికి వచ్చాం గైస్. ఒక కంటెంట్ రాసుకొని వచ్చేప్పుడు చిన్నది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ ఒక సినిమాకి వెళ్ళాలి. సో 4:35 ఆ టైంకి రావు బహదూర్ మన బాగుందంట. అదే బాగా బస్ డిఫరెంట్గా తీసారంటే చూడడానికి వెళ్తున్నాను, నేను మా ఊళ్ళో వెళ్తున్నాం. సో ఈ లోపల కంటెంట్ కంప్లీట్ చేసుకోవాలి. 1 hourలో అయిపోయింది బ్రో కంప్లీట్ చేస్తే. ఓకేనా, డైలాగ్సే ఎక్కువ ఉండదు, బట్ ఫన్నీగా ఉంటుంది. సో గైస్, ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నిన్న క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1000 రూపాయలు ఇస్తా. వెంటనే కలకనడం ఆపేసి నిద్ర లేవాలి. ఓకే, అయితే పక్కన తిప్పేసి చెట్టుకు గుద్దేస్తా. కార్ పక్కకి తిప్పేసి చెట్టుకు గుద్దేస్తా. అదే కార్ పక్కకి తిప్పేసి చెట్టుకు గుద్దేస్తా. అయితే కార్ పక్కకి తిప్పేసి చెట్టుకు గుద్దేస్తా. భయం తెచ్చుకో, భయపడతానేమో. భయం. అయితే కార్ పక్కకి తిప్పి చెట్టుకు గుద్దేస్తా. నువ్వు చచ్చిపోదాన్ని ఫిక్స్ అయిపోయినట్టు. లాస్ట్ గైస్, ఇప్పుడైతే షూట్ కానీ వచ్చేసాం. మనోళ్ళది అంత అయిపోయింది. ఇప్పుడు మనోడిని కొట్టేసినంట. చూద్దాం ఎట్లా. యాక్చువల్లీ ఒకసారి ఏం చేయదు. నా తప్పు ఎక్కడంటే ఒకసారి ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు తెలియదు ఎలా కొట్టాలి. కొట్టు బ్రో, ఫీల్ కోసం కొట్టంటే నిజంగా కొట్టా కాదు. యాక్చువల్గా స్లాప్ బ్రో అంటే ఏం చేయాలి, ఓవర్లాప్ చేయాలి. మనోడు ఎమోషనల్ వెళ్ళి లాగిపెట్టి నిజంగా కొట్టాడు. సరే, ఆ వీడియో అందరూ షాక్ అయ్యారు. వీడియో ఉందా బ్రో? అది పెడితే మనోడు ఉపయోగపడింది ఎప్పుడోసారి. నిజంగా కొట్టాడు, తిట్టుకోమన్నాడు, నిజంగా తెలియదు. ఇప్పుడు నా టైం అనమాట. మనోడికి ఏం తెలియదు, కొత్త అయితే ఇప్పుడు నేను కూడా కొత్త. సరే, రెడీ. ఓకే, మీరు రెడీ? ఫాస్ట్ అని రెడీ రోలింగ్. నేను అవ్వట్లేదు, నా ఫేస్ ఓకే. రోలింగ్ యాక్షన్. సో గైస్, నేను మా తమ్ముడు కలిసి ఇప్పుడు రావు బహదూర్ సినిమాకి అయితే వెళ్ళిపోతున్నాం. సో చాలా బస్ నడుస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్. డిఫరెంట్ కాన్సెప్ట్ చేశారు కానీ. సో చూద్దాం, అసలు కంటెంట్ ఏంటో చూద్దాం. అండ్ ఎన్ని రోజులు అవుతుంది మన సినిమాకి వెళ్ళి? లాస్ట్ ఏ సినిమాకి వెళ్ళింది? సంగీతం అనే సినిమాకి వెళ్ళాం. లాస్ట్ సినిమా హాల్లో చూసింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట రావు బహదూర్కి. సో చూద్దాం గైస్, ఎలా ఉంటుంది సినిమా. ఎలా ఉందో మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. అండ్ మన సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా గారి సినిమాలు చూసా, కేర్ ఆఫ్ కంచరపాలెం. అది చూసినప్పుడు నాకు షాక్ అనమాట. ఏంట్రా ఇలా ఉంది సినిమా, అసలు క్లైమాక్స్ సిగ్నల్కి ఇంత డిఫరెంట్గా తీశారు ఏంటని చెప్పి నేను అసలు ఆ టైంలో వచ్చిన టైంలో చూసి షాక్ అయ్యా. సో చూద్దాం, ఏదో ఒకటి ఉంటుంది నాకు తెలిసి సినిమాలో డిఫరెంట్గా చూసి మీకు ఈ బ్లాగ్లో అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్డ్. అది ఉంచు బ్రో, ఇది కాగితం చూపించారు. సో గైస్, సినిమా చూసేసి ఇక్కడ డైరెక్ట్ రూమ్ వచ్చేసి అనమాట. డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి. సో నిన్న దావుదీ చేసాం బ్రో, చిక్రీ ప్రాక్టీస్ చేద్దాం. సో ఎక్కడ చెప్పి అది పర్ఫెక్ట్ చేసుకున్నాం బ్రో. ఓకే. సో గైస్, ఒకసారి డాన్స్ చేస్తా చూడండి బ్రో. మ్యూజిక్ మ్యూట్ చేసి కావండి పాడతా అన్నట్లా మ్యూజిక్ కొడతా. పెట్టు. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే ఏం తిన్నావో కాయ దుంప,
నీ ఎవ్వరం అక్కడ దాకా నేర్చుకున్నా గైస్. సో అంతే, అక్కడ దాకా నేర్చుకున్నా. మొత్తం నేర్చుకున్న తర్వాత మొత్తం పర్ఫార్మ్ చేస్తా. ఇప్పుడు ఇవాళ ఏంటి కొత్త నేర్పిస్తా లేకపోతే అక్కడ స్టెప్స్ కొత్త నేర్పిస్తా అక్కడ అది వేరే స్టెప్ కూడా చేయాలి నేను, వేరే డాన్స్ మూమెంట్స్ కూడా. మన యశ్వంత్ ధోని కూడా యాడ్ అవుతాడు. ఎప్పుడు అవుతావా? అవుతా. సో యాడ్ అవుతాడు. సో ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి బ్లాగ్స్ అప్లోడ్ చేసుకున్నాం. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతే గైస్. ఇవాళ అయితే మనం ఒక వీడియో షూట్ చేసాం, సినిమా చూడడానికి వెళ్ళాం. సో డాన్స్ ప్రాక్టీస్. అండ్ రేపు కూడా ఒక షూట్ ఉంటుంది, ఓకేనా? రేపు కూడా వీడియో షూట్ ఉంటుంది. ఆ వీడియో షూట్ చెప్తా, అందరితో ఉంటుంది. ఇవాళ మేము ఇద్దరం చేసాం వీడియో, రేపు మా నలుగురితో ఉంటుంది. అండ్ సండే ఏంటంటే, సండే మనకి మ్యూజిక్ డైరెక్టర్తో కొంచెం స్పెషల్గా ఉంటుంది వ్లాగ్. సండే వ్లాగ్ అయితే ఆ వ్లాగ్ కోసం అయితే మీరు దాంట్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మా సినిమాలో పాట పాడేస్తుంది. చూడు క్రేజీగా మాట్లాడుతున్నా. షార్ట్ ఫిల్మ్ సాంగ్ పాడిస్తున్నాం అనమాట. సో అప్పుడు బ్లాగ్ అయితే క్రేజీగా ఉంటుంది. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.